ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద చర్చ నడుస్తున్నది. ఇంకొక 1-2 months లోపు ఎలక్షనే అయిపోవాలన్నది కోర్టు చెప్పిన మాట. సో ఇంకా రిజర్వేషన్ డిసైడ్ కాలేదు. గవర్నర్ దగ్గర ఇప్పుడు వీళ్ళు ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తారు, ఆ సైన్ చేయడం ఒకటి పెండింగ్లో ఉన్నది. గవర్నర్ న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో అసలు ఇది ఒకవేళ ఆర్డినెన్స్ సంతకం పెట్టి జీవో వచ్చినా ఆ జీవో కోర్టులో నిలబడదన్నది ఒక చర్చ. ఇప్పుడు అందరూ అనలిస్టులు, బీసీ మేధావులంతా అదే చెప్తున్నారు. 9th షెడ్యూల్లో పెట్టాలి అని ఇంకొక లైన్ కాంగ్రెస్ తీసుకొని బీజేపీ మీద ఒత్తిడి తేవాలని అంటున్నది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నది 9th షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు ఆ 9th షెడ్యూల్లో పెట్టిన అంశాన్ని కూడా సమీక్షిస్తామని గతంలో చెప్పిన తీర్పులు ఉన్నాయి, సాధ్యం కాదని వాళ్ళు అంటున్నారు. ఈ వారు ఇట్లా నడుస్తున్నది. ఇది ఇంతగా అయ్యేదా తెగేదా ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సింది. రాజ్యాంగమైనా చట్టాలైనా రాజ్యాంగంలో కూడా సవరణ చేసుకోవచ్చు. 143 కోట్ల ఉన్న దేశంలో 75 కోట్లు బీసీలు ఉన్నారు. ఈ 75 కోట్ల మంది లెక్కలు కూడా లేవు ఈ దేశంలో. ఎంత విచిత్రమైన దేశం అంటే ఇది. మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము, సూపర్ పవర్ కావాలనుకుంటున్న దేశంలో దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్కలు లేకపోవడం దురదృష్టకరం. ఇలా బర్రెలు గొర్రెలు లెక్కలు ఉన్నాయి, అడవిలో ఉన్న చెట్ల లెక్కలు ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పేరుతో రాహుల్ గాంధీ గారు ఎక్స్పెరిమెంటల్గా ఇక్కడ చేసిరు, లెక్కలు చేసిరు. దానికి కాంగ్రెస్ పార్టీకి హ్యాట్స్ ఆఫ్. అది ఈ లెక్కలు చేసిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే సైంటిఫిక్గా లా ప్రకారం ఉన్న ప్రొసీజర్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ గవర్నర్ గారు ఇక్కడ చట్టం చేయాలి, గవర్నర్ సంతకం పెట్టాలి, దాన్ని రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతికి పంపిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష పార్టీని తీసుకెళ్లి మా రాష్ట్రంలో ఉన్న ఎంపరికల్ డేటా ప్రకారం, ఇక్కడున్న సోషియో పొలిటికల్ ఎకనామికల్ కల్చరల్ ప్రకారం మా రాష్ట్ర జనాభాలో బీసీలు 60% పైగా ఉన్నారు, వీళ్ళు 75 సంవత్సరాల నుంచి నష్టపోయారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంది, దాన్ని రాష్ట్రపతి తోటి సంతకం పెట్టించుకోవాలి. మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమో దులుపుకుంది, బీజేపీ ఏమో నలుపుకుంటుంది. వీళ్ళు దులుపుకున్నారు, వాళ్ళు నలుపుకున్నారు, కానీ చివరికి రిజర్వేషన్ రావాలి కదా. అసలు వాస్తవానికి చూస్తే 73, 74 రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ గారు తెచ్చింది. గ్రామం అనేది దేశానికి ఆత్మ లాంటిది. ఈ దేహంలో ఆరోగ్యం, దేహానికి గుండెకాయ ఎంత ఇంపార్టెంటో దేశ అభివృద్ధికి గ్రామం చాలా కీలకము. గ్రామంలో గ్రామ స్వరాజ్యం రావాలంటే 73, 74 సవరణ ద్వారా పంచాయతీరాజ్ యాక్ట్ ద్వారా స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చారు. ఊర్లో పెత్తనం అంతా సర్పంచ్ చేతిలో ఉండాలి, వార్డు మెంబర్ల చేతిలో ఉండాలి. అలాంటిది అన్ని రాజకీయ పార్టీలు కలిసి సర్పంచులను ఆత్మహత్యలు చేసుకునే దశకు తీసుకొచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు డమ్మీలు అయిపోయి ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తుంది. అసలు పవర్ లేదు, డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప శ్మశానాలలో చిన్న చిన్న పనులకు కూడా ఇలా ఉంది. పెండింగ్ బిల్లులు పెట్టి సర్పంచ్గా గెలిచిన వాళ్ళు 40 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే ఒకవైపు స్థానిక సమస్యలను నిర్వీర్యం చేస్తూ మళ్ళా పెత్తందారీ వ్యవస్థ తీసుకొస్తున్నారు. దాని మీద చర్చ జరగాలి. సెకండ్, ఈ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు తన చేతిలో ఉన్న కులగణన చేశాడు, అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ దగ్గర పెట్టారు. మీరు ప్రధానమంత్రిని ఎందుకు కలవట్లేదు? అఖిలపక్ష మీటింగ్ ఎందుకు తీసుకెళ్లట్లేదు? గతంలో జయలలిత గారు తమిళనాడులో ఇదే ఇష్యూ వస్తే ప్రధానమంత్రి పివి నరసింహారావు మెడ మీద కత్తి పెట్టి ఆమె 1 నెల రోజులు ఢిల్లీలో ఉండి శపథం చేసి వెళ్ళింది జయలలిత గారు. నేను ఈ బీసీలకి రిజర్వేషన్ చట్టం తీసుకొని మళ్ళీ చెన్నైలో అడుగు పెడతా అని చెప్పి దాదాపు 40 రోజులు ఢిల్లీలో ఉండి తన అవసరమైతే తన పార్టీ రిజైన్ అయినా చేస్తా, ముఖ్యమంత్రి పదవి పోయినా మంచిదే అని చెప్పి ఆమె చిత్తశుద్ధితో కొట్లాడింది. కాబట్టి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో పెట్టింది. ఇప్పుడు తమిళనాడులో ఏ విధంగా అయితే 9వ షెడ్యూల్లో ఉందో అదే విధంగా తెలంగాణలో కూడా పెట్టచ్చు. ఇప్పుడు రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ తేల్చేస్తున్నది అసాధ్యం, ఇది సాధ్యం కాదు అని ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడే చెప్తున్నాడు రామచంద్రరావు. వాళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు మరి భారతదేశం ఒకే రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. తమిళనాడుకో రాజ్యాంగం లేదు, తెలంగాణకో రాజ్యాంగం లేదు. మరి ఆ రోజు 9వ షెడ్యూల్లో ఎందుకు పెట్టాల్సింది అంటే పొలిటికల్ కంపెల్షన్, ప్లస్ అక్కడ ఉన్న జనాభా ఎంపెరికల్ డేటా ప్రకారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జనాభా లెక్కల్లో ఎంపెరికల్ డేటా బేస్ చేసుకునే సుప్రీంకోర్టు అయినా వింటది. ఇప్పుడు కర్రు నోడితే బర్రె, నోరు నోడితే రాజ్యం. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇష్టం లేదని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు తమిళనాడులో కూడా తీసేయండి. మరి దేశమంతా ఒకటే సిస్టమ్ ఒకటే ఉండాలి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది ఆయా రాష్ట్రాల యొక్క స్థానిక సంస్థల పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్న జనాభా బట్టి ఏ కులం ఎంత బ్యాక్వర్డ్ ఉంది, పొలిటికల్ గా ఏ కులానికి ఎంత ప్రాతినిధ్యం లేదనేది ఒక చట్టం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో అంటే పార్లమెంటు ఒప్పుకోవాలి, మొత్తం రాజ్యాంగం మార్చాలి. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, రాష్ట్రపతి చట్టానికి అమలు చేయాలి.
కాబట్టి ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బీసీల విషయంలో మీరు తూతూ మంత్ర మాటలు కాకుండా చిత్తశుద్ధితో తమిళనాడు లాగా చేయకపోతే బీజేపీ పార్టీ నష్టపోతుంది. ఒకవైపు బీజేపీ బీసీలకి 27 మంత్రి పదవులు ఇచ్చినామని చెప్తారు, లేకపోతే అంత్యోదయ సిద్ధాంతం అని చెప్తారు, బీసీ ముఖ్యమంత్రి అని చెప్తారు. బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చే టైంలో మరి మీరు ఎందుకు 9వ షెడ్యూల్ గురించి మాట్లాడరు? ఎందుకు రాష్ట్రపతి దగ్గర మీరు రామచంద్రరావు గారు ఇక్కడ అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధానమంత్రిని ఒప్పించే పని రామచంద్రరావు గారు చేయాలి. నేను ఏమంటున్నా అంటే అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి. పవర్ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ సీట్ల గురించి మాట్లాడరు, పవర్ లేని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ దగ్గర కూడా రిజర్వేషన్ ఇయ్యారు. అంటే ఈ అన్ని కూడా అగ్రవర్ణాల కుట్ర. వెల్కమ్ రెడ్డి రాజ్యం, 3 కులాలు 3 కుటుంబాల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయింది. ఇలా బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అన్ని చోట్ల బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే వెలమోళ్ళు, లేకపోతే రెడ్డోళ్ళు, లేకపోతే కమ్మోళ్ళు. వీళ్ళ చేతుల్లోనే అధికారం ఉండాలంటే కింద గ్రామాలు కూడా వీళ్ళ చేతుల్లోనే ఉండాలి. అంటే ఈ పెత్తందారి వ్యవస్థ, భూస్వాములు, ఆసాముల వ్యవస్థ, ఈ 42% బీసీలకి రిజర్వేషన్లు వస్తే గ్రామాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పోద్దనే భయం. అందుకనే ప్రజలారా మనం తిరగబడాల్సిన అవసరం ఉంది. యువకులు, గ్రామాల్లో ఉన్న యువకులు సర్పంచులుగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ఒక రెడ్డి గారో, ఒక వెలమ గారో, ఒక కమ్మ, లేకపోతే అగ్రకులాలు కాదు, మనం చదువుకున్న యువకులు గ్రామంలో నాయకత్వం వహించండి. మీరు వార్డు మెంబర్గా పోటీ చేయండి, సర్పంచ్గా పోటీ చేయండి. మీకు వీలైనంత సహాయ సహకారాలు అందించడానికి తెలంగాణ ఉద్యమకారులుగా మన తొలివేలకు కూడా ఈ దశలో సహకరించాలని కోరుతున్నాము. మీరు గ్రామంలో కనీసం ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలి, ఎంపీ కావాలంటే 1000 కోట్లు కావాలని చెప్పి అగ్రవర్ణాలు, బూర్జువా పార్టీలు మనల్ని దూరం చేసినాయి. కనీసం మీ గ్రామంలో మీరే నాయకత్వం వహించండి, 10 మంది పోటీ చేయండి. అప్పుడు ఏమైందంటే జవాబుదారీతనం, ప్రశ్నించే తత్వం అలవడుతుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఇప్పుడు ఎంపీటీసీ బ్యాచ్, సర్పంచ్ బ్యాచ్ లాగా ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి లక్షల మంది పోటీ పడుతున్నారు, ఒక క్లర్క్ ఉద్యోగానికి లక్షల మంది పోటీ పడుతున్నారు. మీ గ్రామానికి మీరే రాజు కావాలంటే 10 మంది కూడా పోటీ పడట్లేదు. కాబట్టి మనం కూడా మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పంచాయతీ ఎలక్షన్ల కోసం అవసరమైతే ఎంపీటీసీ బ్యాచ్, జెడ్పీటీసీ బ్యాచ్, సర్పంచ్ బ్యాచ్ అని సపరేట్ కోచింగ్ ఇచ్చి ఎక్కువ మందిని పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తెలంగాణ విఠల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.